కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే జాతీయ విపత్తుల సంస్థల ఓపెనింగ్ కోసం ఆయన వచ్చారు కానీ ఇక్కడ వచ్చి ఆయన మాట్లాడిన విషయాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇవాళ మనకి. సో అసలు వచ్చి ఏం మాట్లాడారు అన్నది ఒకసారి గమనించినట్టయితే కనుక కేంద్ర మంత్రి అమిత్ షా గారిని గౌరవిస్తూ ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతూ, అంటే ఇక్కడేం ఊరికే కాదులేండి, విశాఖకి 11,400 కోట్లు ఇచ్చారు కదా. సో ఆ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఆయన్ని ఘనంగా సత్కరిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని స్వయంగా అమిత్ షా గారే అన్నారంట. సో ఓకే, కన్సర్న్ చూపిస్తారు కదా, కొంచెం ఎక్కువే చూపించారని చెప్పొచ్చు ఈసారి అయితే కనుక. అయితే అమిత్ షా గారే ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇంత ఘన స్వాగతాన్ని. అయితే ఇక్కడ ఆయనకి విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ విందులో భాగంగానే విందుకు వెళ్ళి చర్చించిన సమయంలో కొన్ని ఆసక్తికర విషయాల్ని మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు రాష్ట్రానికి అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ వచ్చినా కూడా రాజకీయ అంశాలు ఇంత ఎక్కువగా మాట్లాడుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాల వరకు మాట్లాడుకోవడం అంతవరకే ఉంటాయి ఎప్పుడు. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా జగన్ ఏం చేస్తున్నారు, జగన్ బయటకు వస్తున్నారా, బయట తిరుగుతున్నారా, ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి జగన్కి అని చెప్పి ఆరా తీశారంట అమిత్ షా గారు. అయితే ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు విధంగానే ఎప్పుడు అడిగినట్టుగానే మాకు రాష్ట్రానికి కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి, వాటి అభివృద్ధి కోసం మాకు ఇంకా నిధులు కావాలి, కేంద్ర సహాయం ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారంట అమిత్ షా గారిని. అలాగే చేద్దామన్నట్టు అమిత్ షా గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగిందంట. అయితే ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డుని ప్రకటించాలి, ఆయనకి తగ్గ గౌరవంగా భారతరత్న అవార్డుని ఆయనకు అందించాలి అని చెప్పి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందంట చంద్రబాబు నాయుడు గారు. అయితే మరి ఇక్కడ ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అంటూ ఉంటారు కదా. వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ ఇప్పుడు ఆయనకి భారతరత్న రావాలని ఎందుకు కోరుకుంటారండి? సో ఈ అంశాన్ని కూడా ఇక్కడ మనం ఆలోచించాలి. అయితే దీని తర్వాత ఆసక్తికరంగా మారిన కాన్వర్జేషన్ ఏంటంటే జగన్ గురించి అమిత్ షా గారు పట్టి అడగడం, ఆయనకి ఇక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత బయటకు వస్తున్నారా, బయట తిరుగుతున్నారా, ప్రజల్లోకి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారు ఇప్పుడు, సో ఆయనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయి, ఎక్కడ ఒక 10 ఎకరాల్లో ఉండుండొచ్చు అని చెప్పి చెప్తుంటే కాదు అని చెప్పి లోకేష్ గారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి 100 ఎకరాల్లో ఆయన ప్యాలెస్లు కట్టుకోవడం జరిగింది, 100 గదులు ఉన్నాయి హైదరాబాద్ ప్యాలెస్లో. అయితే ఇక్కడ బెంగళూరులో, యలహంకలో, తాడేపల్లిలో కూడా ప్యాలెస్లు ఉన్నాయి,